హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొన్ని బర్త్డేకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే బ్యానర్ టైప్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తానన్నమాట. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నేను మీకు 2 అప్లికేషన్స్ అయితే పరిచయం చేయబోతున్నాను. సో ఈ 2 అప్లికేషన్స్లో మీకు ఓన్లీ ఇమేజెస్ మాత్రమే, మనకి పిఎన్జీ ఇమేజెస్ కావచ్చు, ఏ ఇమేజెస్ అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్గా నేను 15 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను. సో ఆ 15 బ్యాక్గ్రౌండ్స్ అయితే చూసేయండి. సో నేను మీకు 15 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసరికి మనకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అయితే నేమ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ మనకి బ్యానర్ టైప్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి మొత్తం నేను 15 బ్యాక్గ్రౌండ్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా బ్యాక్గ్రౌండ్ అనేది నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ నేను సెలెక్ట్ చేసి డౌన్లోడ్ అయితే చేసినాయి అనమాట. అంటే మీరు బర్త్డేకి సంబంధించిన విడిగా మీరు అంటే ప్రత్యేకించి డౌన్లోడ్ చేయకూడదని చెప్పేసి నేను దీనికి కొంత టైం కేటాయించి నేనైతే డౌన్లోడ్ అయితే చేశాను. సో ఇవి గాయస్ నేను 15 బ్యాక్గ్రౌండ్స్ అయితే చూపించాను అనుకుంటున్నాను. అండ్ మీకు ఒక అప్లికేషన్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్గా అంటే క్రోమ్లోకి వెళ్ళి మనకి బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేయండి. నేను బర్త్డే బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా నేను టైప్ చేశాను. సో మీరు ఇదే కదా అని స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు ఒక బెస్ట్ అప్లికేషన్ అయితే చెప్తాను. సో ఇలాగ వచ్చింది కదా, ఇవి మనకి దాంట్లో ఇక్కడ 1080 కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇవి నాకు తెలిసి అయితే వేస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఇంకొకటి అప్లికేషన్ అయితే చెప్తాను. ఇక్కడ మనకి పింట్రెస్ట్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ అయితే చేశాను. సో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు విడిగా ఒక మనకు ఓన్లీ ఇది ఇమేజెస్కి మాత్రమే అని చెప్పుకోవచ్చు. సో నేను పింట్రెస్ట్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. సో మనకి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసాక మనకి ఓన్లీ ఎడిటింగ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ మాత్రమే దీంట్లో ఉంటాయన్నమాట. అంటే మనకి ఎడిటింగ్ చేసిన వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని టైప్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి నేను మీకు ఇందాక చూపించినట్లుగా మనకి చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ మనకి బ్యానర్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ మనకి ఓన్లీ అంటే ఎడిటర్స్కి మాత్రమే ఈ అప్లికేషన్ అయితే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక అప్లికేషన్ అయితే చెప్తాను చూడండి. ఒకసారి ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇది బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే పింట్రెస్ట్ అనే అప్లికేషన్ మాత్రమే చెప్తారు. నేను ఇంకొక అప్లికేషన్ అయితే చెప్తాను. ఇది ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అని టైప్ చేయండి. సో మనకి అప్లికేషన్ సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో నేను అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేశాను. ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను. సో మనకి ఈ అప్లికేషన్ అయితే ఎక్సలెంట్ అండ్ ఈజీగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మనకి ఏదైనా పిఎన్జీ ఇమేజెస్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావచ్చు, విత్ హెచ్డీతో మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను సింపుల్గా ఇక్కడ టాటూ పిఎన్జీ అని టైప్ చేస్తున్నాను. మనకి చూసుకోవచ్చు, మనకి ఇవన్నీ పిఎన్జీ ఇమేజెస్ అయితే వచ్చాయన్నమాట. దీంట్లో కూడా మనకి బ్యానర్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తున్నాం. మనకి ఏమొస్తాయో చూద్దాం. సో చూసారు కదా, దాంట్లో ఏమొచ్చాయో దీంట్లో కూడా మ్యాక్సిమం అటు ఇటుగా ఇవే వచ్చినాయి అనమాట. సో మనకి మీకు నచ్చిన బర్త్డే అంటే ఇప్పుడు నేను సింపుల్గా ఇదైతే సెలెక్ట్ అయితే చేశాను. సో ఇది సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో మనకి ఇలా డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో అంతే గాయ్స్, అంతే డౌన్లోడ్ చేయడం అంతే చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ ఇమేజెస్కి మాత్రమే. మనకి మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, క్రోమ్లోకి వెళ్తే ఏవేవో చూపించి మనకి వేరే వెబ్సైట్స్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇది అవసరమైతే లేదు. సో ఫస్ట్గా వచ్చేసి పింట్రెస్ట్ అనే అప్లికేషన్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే అప్లికేషన్ కూడా మీకు
ఎప్పటికైనా ఈ అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. క్రోమ్లో ఏమైతే వస్తాయో దీంట్లో అయ్యే వస్తాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మీకు 15 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను. సో మీకు ఎవరికైనా ఉపయోగపడితే కనుక ఇవైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదంటే కనుక పింట్రెస్ట్ కానీ లేకపోతే ఇమేజ్ సెర్చ్ మ్యాన్లో కానీ డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఉపయోగపడితే కనుక లైక్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కలుద్దాం. అంతకు సెలవు. జై హింద్.